నమస్తే. జూన్ 2వ తారీఖున కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతుందన్నటువంటి వార్తలు బలంగా వినపడతా ఉన్నాయి. ఈరోజు ఓ దినపత్రిక రాసింది. దాంట్లో ప్రధానంగా కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అస్త్రశస్త్రాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నది. ఇక రేపో మాపో ముహూర్తం పెట్టుకోబోయి కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందన్నటువంటి వార్తలు కూడా బలంగా ఆ పేపర్ రాయడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీలో కవిత చేరడం ఖాయమేనా? లేకపోతుంటే మరో ఆప్షన్ బీజేపీలోకి ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? లేక ఈ రెండు పార్టీలను వద్దనుకొని తన నాయన పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కొత్త పార్టీ ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? కొత్త పార్టీ లేకపోతే ఉన్న పార్టీలోనే చేరడమా? ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలోనే ఉండడమా? వీటన్నిటి కనుక మనం కనుక్కుంటే ఒకసారి తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత చేరేటువంటి అవకాశం కనపడట్లేదు. ఇక బీజేపీలోనైతే 100% బీజేపీ పార్టీలో చేరేటువంటి అవకాశం కూడా లేదు. ఇక ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి కల్వకుంట్ల కవితకి కొత్త పార్టీ పెట్టాలన్నటువంటి ప్రయత్నం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే 100% కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టబోతా ఉన్నది. పార్టీ పెట్టబోతా ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, పార్టీకి సంబంధించినటువంటి జెండా ఏ విధంగా ఉండాలి, ఆ పార్టీ పేరు ఏంటిదన్నటువంటి దానిపైన కవిత ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆమె సంసిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా గతంలో ఉద్యమ సమయంలో ఎవరైతే పాల్గొన్నారో, ఉద్యమ సమయంలో తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారు, కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులతో పాటు మరో పక్కన కేసీఆర్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనులకి మరి వాళ్ళు అసంతృప్తిగా బయటికి వెళ్ళినటువంటి నేతలతోటి కవిత ఫోన్లో సంప్రదించడంతో పాటు కొంతమంది వ్యక్తులని నేరుగా కలిసిందన్నటువంటి ఆ వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. దాంట్లో భాగంగా మనం ఉన్న ఒక ఇద్దరు ముగ్గురితో ఇంటర్వ్యూలు చేస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ వ్యవహార శైలి నచ్చక బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులు కావచ్చు, కేసీఆరే బయటికి వెళ్ళగొట్టినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళతో కొంతమందితో మాట్లాడితే నేరుగా కవిత ఫోన్ చేసింది. మాకు కవిత పార్టీ పెట్టడం ఖాయమైపోయింది, వాళ్ళ నాయన గురించి, వాళ్ళ అన్న గురించి, వాళ్ళ బావ గురించి ప్రత్యేకంగా వాళ్ళతో చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. నాకు ఆస్తులలో వాటా లేదు, అధికారంలో సైతం కూడా వాటా లేదు, నన్ను తరిమేస్తూ ఉన్నారు, పార్టీలకు వెళ్ళి నన్ను పట్టించుకోవట్లేదు, అన్నీ అన్నకు బావకే అన్నటువంటి విధంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఆమె వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ పేర్లు కూడా చెప్తే గాదా ఇన్నయ్య గారు చాలా ఏళ్ళుగా కల్వకుంట్ల కుటుంబంతో సోపతున్నటువంటి వ్యక్తి, కేసీఆర్ తోటి సోపతున్నటువంటి వ్యక్తి, అన్నీ తెలిసినటువంటి ఆ కుటుంబం గురించి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. గాదా ఇన్నయ్య గారికి ఫోన్ చేసింది, జాజుల శ్రీనివాస్కు ఫోన్ చేసింది, బీసీ సంఘాల నేతలకి, అలాగే ఆర్ కృష్ణయ్యకి సైతం కూడా ఫోన్ చేసిందట, ఎంపీ రాజ్యసభ. మరో పక్కన గజ్జల కాంతంతో పాటు తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి విఠల్కి, ఇటువంటి వ్యక్తులకి కవిత నేరుగా ఫోన్ చేస్తూ ఉన్నది. అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా గుర్తు రాలేదు, ఎవరితో మాట్లాడలేదు. కానీ ఏదైతే లేక బయటకు వచ్చి అది నేనే రాసినా అని చెప్పేసి విమానాశ్రయంలో చెప్పడం, అంతేకాకుండా కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, తన నాన్న చుట్టూ అందరూ దయాలు చేరిను, నా నాన్న మాత్రం మా నాయన మాత్రం దేవుడు అని చెప్పేసి చెప్పింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది కేసీఆర్ తోటి ఉన్నటువంటి వ్యక్తులకి, ఉద్యమ కాలంలో నడిచినటువంటి వ్యక్తులకి ఆమె ఫోన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆమెకు సంబంధించినటువంటి విషయంలో బుజ్జగించేటువంటి ప్రయత్నాలు కేసీఆర్ ముమ్మరంగా చేస్తూ ఉన్నాడు. చాలామంది కవితకు సంబంధించినటువంటి దగ్గర వ్యక్తులతోటి ఆమెతోటి బుజ్జగించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మరి నిజంగా అటువంటి ప్రయత్నమే ఈయన చేస్తే బిడ్డను రమ్మని చెప్పేసి, ఫామ్ హౌస్లోకి రమ్మని చెప్పేసి ఆమెను బుజ్జగించవచ్చు కదా అంటే ఆమె ముఖాన్ని చూడడానికి కేసీఆర్ ఇష్టపడట్లేదు. ఎందుకంటే పార్టీ పరుగు తీసింది, మరో పక్కన పార్టీ ఓటమికి కారణమైందన్నటువంటి భావన ఇంకా కేసీఆర్ మనసులోకి వెళ్ళి వెళ్ళట్లేదు. అందుకనే కవిత మొహం చూడడానికి కేసీఆర్ ఇష్టపడక ఆమె అన్ని చేస్తున్నప్పటికీ బుజ్జగించేటువంటి బాధ్యతలు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చింది, కానీ నేరుగా కల్వకుంట్ల కవితను ఫామ్ హౌస్కి వచ్చో లేకపోతే ఫోన్లో సంప్రదించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఆమె గతంలో కూడా చాలా మొండిదని చెప్పేసి విన్నాం, చాలా ఇంటర్వ్యూలో విన్నాం, జగమొండి అని. ఆమె ఎవరు చెప్పినా వినదని. మొన్న ఏదో ఒక చిన్న ఇష్యూ రేజ్ అయింది. ఏసీబీ అధికారులు కేటీఆర్కి నోటీసులు, ఫార్ములా కార్ రేస్ ఏదైతే ఉందో దాంట్లో ఏసీబీ నోటీసులు ఇచ్చిన తర్వాత మా అన్నకి ఎట్లా ఇస్తావు, ప్రభుత్వ అసమర్థత తీరు, ఇది కుట్రపూరితంగా ఇచ్చిందని చెప్పేసి ఒక ట్విట్టర్లో ఒక కామెంట్ చేసింది. దాని తర్వాత ఏమనిపించిందంటే అందరికీ
అయ్యో మళ్ళీ ఈ యూటర్న్ తీసుకుంది కవిత. కవిత మళ్ళీ ఫ్యామిలీతోటి కలిసిపోతా ఉన్నది. బుజ్జగింపుల పర్వం అంతా కూడా సక్సెస్ అయిపోయింది అన్నటువంటి భావనకొచ్చింది గానీ, అది అసలే శూన్యం అది. అదంతా కూడా జీరో. ఏది లేదు. కేసీఆర్‌తో కేసీఆర్ పార్టీతో తెగదెంపులు తెంపుకోవాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత బలంగా ప్రయత్నిస్తా ఉన్నది. ఆ దిశగా జూన్ 2వ తారీఖున ఆమె పార్టీ పెట్టబోతుందన్నటువంటి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగా నిన్న ఎంపీ రఘునందన్ రావు సైతం మాట్లాడడం జరిగింది. ఆమె 2వ తారీఖున పార్టీ పెట్టబోతా ఉందని చెప్పేసి. మరి పార్టీ పెట్టబోతుందని చెప్పేసి ఆయనకెట్లా తెలుసు అంటే, ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా ఏళ్లుగా పనిచేసిండు. బీఆర్ఎస్ పార్టీలో తనకున్నటువంటి చాలామంది వ్యక్తులు తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయనకు మిత్రులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. కవితకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులందరూ ఆయనకు స్నేహితులు కొంతమంది ఉన్నారట. అందుకని చెప్పేసి ఆయనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఆమె ఖచ్చితంగా బీజేపీ పార్టీలో చేరదు, కాంగ్రెస్ పార్టీలోకి రాదు. మరో పక్కన కొత్త పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆమె నిమగ్నం అయిపోయింది. నిన్ననే సింగరేణి జాగృతి పేరు మీద కొన్ని కమిటీలు సైతం కూడా వేసిందట. అంటే జాగృతి పేరు మీద ఆమె పార్టీని స్థాపించాలా, లేకపోతుంటే వాళ్ళ నాయన వదిలేసినటువంటి తెలంగాణ పదం ఏదైతే ఉందో టీఆర్ఎస్ అన్నటువంటి దాంట్లోకి టీని వదిలేసి దానిలో ఆ టీ ప్లేస్లో బీని పెట్టుకోవడం జరిగింది. భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి. సో వాళ్ళ నాయన వదిలేసినటువంటి టీ పదాన్ని ఆమె సెంటిమెంట్గా తీసుకొని టీబీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అన్నటువంటి పేరుని ఇప్పటికే ఆమె ఖరారు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితిలో బహుజనులకు సంబంధించినటువంటి వాళ్ళ వాటా ఎంత, బహుజనులకి నిజంగా కవిత పార్టీ కనుక అధికారంలోకి వస్తే, సరే ఎవరైనా కానీ రాజకీయ పార్టీలు పెట్టవచ్చు, దాన్ని ఎవరు కూడా కాదనలేమో, ఆహ్వానించదగ్గాల్సిందే. కానీ నువ్వేమో బహుజన పేరు మీద పార్టీ తీసుకొస్తా ఉన్నావు, బహుజనులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటా ఉన్నావు, భౌగోళిక తెలంగాణ రావడం జరిగింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని చెప్పేసి మీరే అంటా ఉన్నారు. కాబట్టి మరి సామాజిక తెలంగాణ రావాలంటే బహుజనులకు రాజ్యాధికారం రావాలి. మరి నువ్వు కొత్త పార్టీ పెడితే ఈ కొత్త పార్టీలో నీ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని బీసీని చేస్తాం, అణగారినటువంటి వర్గాలని చేస్తాం, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వర్గాలని మేము ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి నువ్వు చెప్పాలా. కానీ చెప్పే అటువంటి సాహసం కానీ ధైర్యం కానీ కల్వకుంట్ల కవిత చెప్పదు. అంటే అధికారం ఎట్టి పరిస్థితుల్లో బహుజనులకు సంబంధించిన పదాన్ని, అలాగే అణగారిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పదాన్ని వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని తప్పించి బహుజనులకి రాజ్యాధికారం కట్టబెడదాం అన్నటువంటి మాట ఎవరి నోట కూడా రాదు, ముఖ్యంగా అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల నోట. అందుకనే మరి బహుజన తెలంగాణ అని చెప్పేసి బయలుదేరినటువంటి కవితమ్మ, నీ పార్టీలో బహుజనుల స్థానం ఏంది? మీ బహుజనులకు సంబంధించినటువంటి దాంట్లో మీ 10 ఏళ్ల పాటు నువ్వే మరి అధికారంలో ఉన్నావు, నీ నాయన అధికారంలో ఉన్నాడు. మరి ఆ రోజు గుర్తురానటువంటి బహుజనులు కానీ సామాజికంగా వెనుకపాటుతనానికి గురైనటువంటి వ్యక్తులని ఆ రోజు ఆలోచింపనేటువంటి కవిత ఈరోజు బహుజనులకు సంబంధించినటువంటి ముసుకేసుకొని మళ్ళీ బయలుదేరుతుంది అన్నటువంటి ఒక వాదన అయితే వినబడతా ఉన్నది. చూడాలి. నాకు తెలిసి మ్యాక్సిమం ఆమె కొత్త పార్టీ వైపే వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అయితే మాకు కనబడతా ఉంది. ఆ పార్టీ పేరు సైతం ఇప్పటికే టీబీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అన్నటువంటి ఆ పేరు బలంగా వినబడతా ఉంది. దాంతోపాటు ఒకవేళ ఇన్ని రోజులుగా జాగృతి పేరు మీద ఆమె నడిపింది కాబట్టి మరి తెలంగాణ జాగృతి పార్టీ అను, తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఆ పేరు మీద ఇంకేమన్నా పేరు పెడుతుందా అనేది కూడా చూడాలి. కానీ ఇదైతే మాత్రం టీబీఆర్ఎస్ అంటే వాళ్ళ నాయన వదిలేసినటువంటి తెలంగాణ అన్నటువంటి పదాన్ని ఈమె సెంటిమెంట్గా తీసుకొని తెలంగాణ అంటే దీంట్లో ఒక రకంగా టీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, 2 రకాలుగా. ఒకవేళ టీని వదిలేస్తేనేమో మొదటి అక్షరం టీని వదిలేస్తే బీఆర్ఎస్, ఒకవేళ కనుక ఈ టీ వదిలేస్తేనేమో బీఆర్ఎస్, ఈ టీ ఉంచినట్లయితే ఉంటే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి పదం కూడా దీంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జనాలకి ఆ విధంగా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ టీబీఆర్ఎస్ అన్నటువంటి ఆ సంబంధించినటువంటి ఆ పదాలను తీసుకొని తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరు మీద కవిత పార్టీ పెట్టబోతుంది అనేది 100% అయితే తెలుస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.